Hi everyone, good evening. అండ్ Voice clear గా ఉందా? క్లియర్గా ఉందన్న. ఓకే. సో ఇవాళ డెమో సెషన్ ఉంటుంది. మనం నేర్చుకునే స్కిల్ ఏంటి, అసలు సాఫ్ట్వేర్లో ఏ ఏ జాబ్ రోల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, డెవలప్మెంట్లో ఉండే సపరేట్ టెక్నాలజీస్ ఏమేమి వస్తాయి, అండ్ డిజైనింగ్లో ఏ ఏ టెక్నాలజీస్ వస్తాయి, అండ్ మన ఎండ్ ఆఫ్ ది డే ఏ ట్రైనింగ్ నేర్చుకోబోతున్నాం అనేసి ఇవాళ మొత్తం క్లారిటీ ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా సరే డౌట్ వచ్చింది అంటే మిడిల్లో అయినా అడగండి, నో ప్రాబ్లం. ఓకే, సో మై సెల్ఫ్ శివశంకర్. సో చాలా వరకు తెలుసు. అండ్ ఐఎమ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంట. సో జనరల్గా మనకి ఎప్పుడైనా సరే టర్మ్స్ వింటూ ఉంటాం సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళకి. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనేసి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేసి, బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేసి, డేటాబేస్ డీబీ డెవలపర్ అనేసి, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, ఇలా టర్మ్స్ మీరు వింటూనే ఉంటారు. సో ఇవాళ డెమో సెక్షన్ మొత్తం ఈ కేటగిరీస్ వైజ్ గురించే అనమాట. సో జనరల్గా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అనే వర్డ్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ అనమాట. ఎండ్ టు ఎండ్. అండ్ వెబ్ డెవలపర్. వెబ్ మీన్స్ వెబ్ అంటే వెబ్సైట్స్ అవ్వచ్చు, ఆర్ వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు. వెబ్సైట్ అవ్వచ్చు, వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు. సో ఎండ్ టు ఎండ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాం. ఓకే, క్లియర్ దిస్ పాయింట్. ఇప్పుడు మనకు ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి, ఎండ్ టు ఎండ్లో మనకి ఏ రోల్స్ వస్తాయి. ఎండ్ టు ఎండ్ అంటే సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. సో ఈ త్రీ టెక్నాలజీస్ మీద ఎవరికైతే ఐడియా ఉంటుందో, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ని కంట్రోల్ చేయగలరు అండ్ మెయింటైన్ చేయగలరు అనమాట. ఓకే, ఇప్పుడు వన్ బై వన్ నేర్చుకుంటాం. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి. సో జస్ట్ ఒక చిన్న పిక్చర్ని డ్రా చేసి ఈ త్రీ వాటి యొక్క డిఫరెన్స్ చెప్తాను అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. సో త్రీ కేటగిరీస్. ఫస్ట్ వన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అనమాట. సో ఏ వెబ్ అప్లికేషన్ అయినా సరే ఈ త్రీ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని చేస్తాం. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని ఏం చేయగలరు అంటే, యూజర్ ఏ ఏ పార్ట్ అయితే చూస్తున్నారు అంటే యూజర్ వెబ్సైట్లో ఇంటరాక్షన్ అయ్యే పార్ట్ మొత్తాన్ని డిజైన్ చేయడానికి యూజ్ చేసేదే ఫ్రంట్ ఎండ్ అనమాట. అంటే దాన్ని యుఐ కూడా అంటాం. యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ వెబ్సైట్లో ఏదైతే ఇంటరాక్షన్ అవుతున్నాడో, ఏదైతే చూడగలుగుతున్నాడో ఆ మొత్తాన్ని డిజైన్ చేసేదంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇట్స్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, యుఐ. ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం.
సో సపోజ్ బాగా ఫేమస్ ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు అండ్ అమెజాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇవన్నీ వెబ్ అప్లికేషన్ అంటాం. వీటిని వెబ్ అప్లికేషన్. ఎక్కడైతే మనకు క్యాలిక్యులేషన్స్ కానీ అండ్ అదేవిధంగా పేమెంట్ ఇంటిగ్రేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఉండేదాన్ని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అంటాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్.com అనేసి ఓపెన్ చేశాను. ఈ ఫ్లిప్కార్ట్.comలో మనం ఇక్కడ ఇంటరాక్షన్ అవుతున్నాం. లాగిన్ మీద క్లిక్ చేయగలుగుతున్నాం, లాగిన్ మీద ఓవర్ చేస్తున్నాం, అండ్ అదేవిధంగా కార్ట్ని క్లిక్ చేస్తున్నాం, అండ్ అదేవిధంగా గ్రాసరీ కానీ ఏదైనా సరే వీటిని క్లిక్ చేస్తున్నాం. అండ్ ఇలా క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి కొన్ని ఇమేజెస్ కానీ వాటి యొక్క డీటెయిల్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. సో యూజర్ ఒక వెబ్సైట్ మీద ఇంటరాక్షన్ అయ్యే మొత్తాన్ని డిజైన్ చేసేది అంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. యూజర్ కనిపించేది మొత్తం ఫ్రంట్ ఎండ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూజర్ కనిపించే ఒక వెబ్సైట్లో యూజర్కి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మొత్తాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాము. మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనము లాగిన్ అవ్వాలి అనేసి అనుకుంటే యూజర్ వచ్చేసి మొబైల్ నెంబర్ని అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాడు. మొబైల్ నెంబర్ పాస్వర్డ్ని ఎంటర్ చేయంగానే ఆ రెండు కరెక్ట్ అయితే మన ప్రొఫైల్కి నావిగేట్ అవుతాం. ఇన్ కేస్ రాంగ్ అయితే యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అనేసి మన డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి పాస్వర్డ్ కరెక్టా కాదా అండ్ యూజర్ నేమ్ కరెక్టా కాదా, మెయిల్ ఐడి కరెక్టా కాదా అనేసి మనకు కనిపించి జరగట్లేదు. మనకు కనిపించకుండా లాజిక్ అనేది మనకు జరుగుతోంది. ఓకే, మనకు కనిపించకుండా జరిగే ప్రాసెస్, మనకు కనిపించకుండా జరిగే ప్రాసెసే ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్, ఇట్స్ ఏ లాజిక్ అనుకోండి. లాజిక్ ఆర్ సర్వర్ సైడ్ కోడ్, సర్వర్ సైడ్ కోడ్ ఆర్ లాజిక్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటోటి 1 by 1 అర్థం. ఇక్కడ మనకు యూజర్ కనిపించేది ఏంటంటే లాగిన్ ఫామ్, ఇట్స్ ఏ లాగిన్ ఫామ్. లాగిన్లో మనకు యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఉంటుంది, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్, అండ్ అదేవిధంగా పాస్వర్డ్ అనమాట. యూజర్ వచ్చేసి యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాడు. యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో ఒక స్కిల్ అనమాట. ఆ స్కిల్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. సో జస్ట్ ఈ స్కిల్ గురించి మనకి తర్వాత నేర్చుకున్నాం. ఈ ఫ్రంట్ ఎండ్లోనే ఒక స్కిల్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్లో మనం ఎంటర్ చేసిన డేటాని గెట్ చేసుకొని ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి ఇస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తుంది? ఈ డేటాబేస్లో డేటా ఉందా లేదా చెక్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ఉండాలి. మనం ఏదైనా సరే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాం, ఇన్ కేస్ మన ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేయాలంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే ఆల్రెడీ ఈ డేటాబేస్లో ఉండాలి. డేటాబేస్లో ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ డేటా, ఎవరైతే డేటా రిజిస్టర్ అయ్యి ఉంటుందో ఆ డేటాలో నుంచే మనం కంపేర్ చేసుకుంటాం. ఓకే, డేటాబేస్ ఎందుకోసం అంటే టు స్టోర్ ది డేటా ఆర్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్. ఎవరైతే రిజిస్టర్ అయ్యి అంటారో ఆ రిజిస్టర్ అయిన డేటా మొత్తం బ్యాక్ అండ్ హెల్ప్తో డేటాబేస్లో స్టోర్ చేసి ఉంటారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన డేటాని మనం లాగిన్ అయ్యే డేటాతో మ్యాచ్ అవ్వాలి. రిజిస్టర్ డేటా అండ్ లాగిన్ డేటా రెండు మ్యాచ్ అయితే లాగిన్ సక్సెస్ అవుతుంది. ఈ మ్యాచింగ్ అంటే ఇక్కడ చెక్ చేసుకోవడం, మన డేటాబేస్లో డేటాకి యూజర్ ఎంటర్ చేసిన డేటాకి చెకింగ్ చేయాలి అంటే మనకు బ్యాక్ అండ్ టెక్నాలజీ కంపల్సరీ నీడ్ అన్నమాట. ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీ ఇట్స్ ఏ మీడియేటర్. దేనికి ఈ మీడియేటర్ అంటే ఫ్రంట్ ఎండ్కి అండ్ డేటాబేస్కి మీడియేటర్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ రెస్పాన్స్, అంటే యూజర్ ఏదైతే డీటెయిల్స్ పంపిస్తారో ఆ రెస్పాన్స్ని క్యాచ్ చేసుకొని డేటాబేస్లో మనకు ఇన్సర్ట్ అయినా చేస్తుంది, లేదా చెకింగ్ అయినా చేస్తుంది, లేదా రీడ్, ఆ చెకింగ్నే రీడ్ కూడా అనొచ్చు. అండ్ అదేవిధంగా అప్డేట్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆ ఆపరేషన్ చేసేదే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తారంటే యాడ్నే క్రియేట్ కూడా అంటాం. అండ్ అదేవిధంగా గెట్ ఆర్
రీడ్ చేయడం. అండ్ అదేవిధంగా యు అంటే అప్డేట్ ఆర్ ఎడిట్ కూడా అనొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డెలీట్ ఆర్ రిమూవ్. ఓకే, వీటిని ఏమంటారంటే కర్డ్ ఆపరేషన్స్ అంటాం. సియుఆర్డి ఆపరేషన్స్, కర్డ్ ఆపరేషన్స్ అంటాం వీటిని. ఈ కర్డ్ ఆపరేషన్స్ని ఎవరైతే చేస్తారో గుర్తుపెట్టుకోండి, ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఈ కర్డ్ ఆపరేషన్స్ని ఎవరైతే చేస్తారో వాళ్ళనే డెవలపర్ అంటాం. ఈ కర్డ్ ఆపరేషన్ ఎవరు చేస్తారంటే ఓన్లీ బ్యాక్ అండ్ టెక్నాలజీ ఎవరికైతే వచ్చో వాళ్ళు మాత్రమే ఈ కర్డ్ ఆపరేషన్ చేయగలరు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఎవరైతే డిజైనింగ్ని అంటే డిజైన్ చేసేదాన్ని, లాగిన్ ఫామ్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్ అవ్వచ్చు, బటన్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, లింక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటన్నిటిని యూజర్కి డిస్ప్లే చేసేలాగా చేసే స్కిల్నే డిజైనింగ్ స్కిల్ అంటాం, డిజైనర్ అంటాం. అలా డిజైన్ చేసేవాడిని డిజైనర్ అంటాం. ఓకే, ఈ కర్డ్ ఆపరేషన్ అంటే డేటాబేస్లో ఉండే డేటాని రీడ్ చేయడం కానీ, డేటాబేస్లో ఉండే డేటాని డిలీట్ చేయడం కానీ, డేటాబేస్లో ఉండే డేటాని అప్డేట్ చేయడం కానీ, డేటాబేస్లో ఉన్న డేటాని రిమూవ్ చేయడం కానీ, ఈ 4 ఆపరేషన్సే మనం చేసేది బ్యాక్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని. ఈ 4 ఆపరేషన్స్ని ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్యాక్ అండ్ డెవలపర్. ఓకే, ఇప్పుడు మనకేమైందంటే ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారా డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఉందనుకోండి, ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ అండ్ టెక్నాలజీ తీసుకొని ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీ తీసుకొని మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. మళ్ళీ ఈ ఫ్రంట్ ఎండ్లో ఈ జావా స్క్రిప్ట్ అనే స్కిల్ ఏం చేస్తుందంటే ఈ రెస్పాన్స్ని తీసుకొని యూజర్ కనిపించేట్టు ప్రింట్ చేస్తుంది. అంటే లాగిన్ సక్సెస్ అని కానీ, లేదనుకుంటే లాగిన్ ఫెయిల్యూర్ కానీ, మనకు రెస్పాన్స్ అనేది డేటాబేస్ నుంచి ఏ రెస్పాన్స్ అయితే వస్తుందో ఆ రెస్పాన్స్ని జావా స్క్రిప్ట్ అనేది యూజర్కి ప్రింట్ చేస్తుంది. అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీ వచ్చేసి జావా స్క్రిప్ట్కి ఇస్తుంది, జావా స్క్రిప్ట్ యూజర్కి ప్రింట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన హోల్ సినారియో ఏ పర్సన్ అయితే చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్, ఇదంతా వెబ్సైట్స్ మీద చేస్తున్నాం కాబట్టి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటున్నాము. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. క్లియర్ దిస్ స్ట్రాంగ్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్లో, ఇప్పటి వరకు జరిగిన డెమో క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉందా? ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే క్లారిటీ వచ్చిందా? క్లియర్ ఆర్ నాట్? రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అయితేనే నాకు తెలుస్తుంది. క్లియర్ అన్న. ఓకే, క్లియర్ సార్. ఓకే అన్న. సో ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం, 1 by 1. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డిజైనర్. అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా అంటాం మనం. ఫస్ట్ జాబ్ రోల్స్ చూసుకున్నాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మనం నేర్చుకుంటే ఏ జాబ్ రోల్స్ ఉంటాయి? యూఐ డిజైనర్, యూఐ డెవలపర్, యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్, యాంగులర్ డెవలపర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, వెబ్ డిజైనర్, సమ్టైమ్స్ వెబ్ డెవలపర్ కూడా అంటాం, కొన్నిసార్లు మాత్రమే అది అనేది. బట్ యాక్చువల్ మీనింగ్ వెబ్ డెవలపర్ అనేది దీనికి ఉండదు. ఫుల్ స్టాక్ డెవలపర్నే వెబ్ డెవలపర్ అంటాం. ఓకే, నెక్స్ట్ దీన్ని హెచ్టిఎంఎల్ డిజైనర్ ఆర్ హెచ్టిఎంఎల్ డెవలపర్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డెవలపర్, రెస్పాన్సివ్
వెబ్ డెవలపర్. సో ఇలా ఇవి జాబ్ రోల్స్ ఉంటాయన్నమాట మనకి. ఫ్రంట్ ఎండ్లో మనకు యూఐ డిజైనర్, యూఐ డెవలపర్, యూఐ యూఎక్స్ డిజైనర్, యాంగ్లర్ డెవలపర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, వెబ్ డెవలపర్, వెబ్ డిజైనర్. ఈ వెబ్ డెవలపర్ అనే వాళ్ళని మొత్తం ఎండ్ టు ఎండ్ వచ్చే వాళ్ళని వెబ్ డెవలపర్ అంటాం. అండ్ అదేవిధంగా హెచ్టిఎంఎల్ డిజైనర్ ఆర్ హెచ్టిఎంఎల్ డెవలపర్, జావాస్క్రిప్ట్ డెవలపర్, రెస్పాన్సివ్ వెబ్ డెవలపర్. ఇక్కడ మనకు టర్మ్స్ అనేది డిజైనర్ ఉంది, డెవలపర్ ఉంది. ఇంతకుముందు నేను ఏం చెప్పానంటే డెవలపర్ అంటే ఏం చెప్పానంటే ఎవరైతే డేటాబేస్లో డేటాని అంటే డేటాబేస్తో ఇంటరాక్షన్ అవ్వాలి, డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడం, అదేవిధంగా డేటాని రీడ్ చేయడం, అదేవిధంగా డేటాని అప్డేట్ చేయడం, డేటాని రిమూవ్ చేయడం. ఈ 4 ఆపరేషన్స్ని ఎవరైతే చేస్తారో వాళ్ళనే డెవలపర్ అంటాం. మరి ఇక్కడ వీళ్ళందరినీ డెవలపర్ అనేసి ఎందుకు అంటున్నాం అంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళని కూడా డెవలపర్ అంటున్నాం. ఇక్కడ మనకేంటంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్ ఆర్ అంటాం. అంటే ఈ రెండు డిఫరెంట్ అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఓకే, ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇప్పుడు ఇక్కడ మనకి డెవలపర్ అనడానికి ఈ 4 ఎవరు చేస్తారండి? ఇక్కడ మనకు యాంగ్లర్ కానీ, రియాక్ట్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఈ 3 స్కిల్లో ఆర్ ఈ 3 టెక్నాలజీస్ అనుకోవచ్చు. ఈ 3 టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని మనకు ఈ టెక్నాలజీస్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్స్ ఏపీఐ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని అజాక్స్ అనే కాన్సెప్ట్ కూడా అనొచ్చు. ఏపీఐ ఇంటిగ్రేషన్ ఆర్ అజాక్స్ కాన్సెప్ట్. ఓకే, ఏపీఐ ఇంటిగ్రేషన్ కానీ అజాక్స్ కాన్సెప్ట్ అనేసి అంటాం మనం. ఇప్పుడు వీటి వల్ల రోల్స్ ఏంటి, అసలు ఇవి ఏం చేస్తాయి? ఇప్పుడు ఇంకో పిక్చర్ తీసుకుందాం, మనం ఇంకో పిక్చర్ తీసుకొని డ్రా చేద్దాం. సో ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఇక్కడ జరిగేదంతా ఏంటంటే డేటాబేస్లో ఉండే డేటాని రీడ్ చేయడం, అప్డేట్ చేయడం ఇలాగా. బట్ ఇక్కడ కొత్తగా మనకు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాళ్ళు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఓన్లీ మనకు ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్ మధ్య జరిగే యాక్షన్. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇట్స్ ఏ అజాక్స్ ఆర్ ఏపీఐ ఇంటిగ్రేషన్. సో ఈ ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, బట్ ఈ ఏపీఐస్ని క్రియేట్ చేసేది ఎవరంటే గుర్తుపెట్టుకోండి, ఏపీఐస్ని క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇస్తేనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేస్తాడు. అంటే మనకి ఏపీఐస్ని క్రియేట్ చేయాలి. ఏపీఐస్ క్రియేషన్ ఆర్ బిల్డ్ ద కోడ్. ఏపీఐస్ని క్రియేట్ చేయాలి ఆర్ బిల్డ్ ద కోడ్ అంటే మనకి ఏపీఐస్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ మాత్రమే క్రియేట్ చేస్తాడు. ఇలా ఏపీఐ క్రియేషన్ ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేస్తేనే ఫ్రంట్ ఎండ్ అనేవాడు ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తాడు. ఇప్పుడు కానీ చూసుకోండి, మన డేటాబేస్తో ఇంటిగ్రేషన్ చేయాలంటే కంపల్సరీ బ్యాక్ ఎండ్ డెవలపర్ హెల్ప్ ఉండాల్సిందే. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏపీఐస్ని క్రియేట్ చేస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వాటిని ఇంటిగ్రేట్ చేస్తాడు. అప్పుడు మనకి ఏం చేస్తామంటే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏదైనా డేటాని యాడ్ చేయాలంటే ఆ యాడ్ చేసే ఏపీఐని బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇస్తాడు. అప్పుడు ఆ ఏపీఐని యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటిగ్రేషన్ చేస్తాడు. ఇంటిగ్రేషన్ అంటే నథింగ్ బట్ ఒక లాజిక్ రాయడం అంతే. ఓకే, వాటిని లాజిక్ రాయడం, దానికి ఒక ప్రోగ్రామింగ్ సింటాక్స్ ఉంటుంది, వాటిని యూజ్ చేసుకొని మనం రాస్తాం అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఓన్లీ ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏపీఐస్ని బిల్డ్ చేస్తాడు ఆర్ క్రియేట్ చేస్తాడు. ఓకే,
నెక్స్ట్ అదేవిధంగా ఏపీఎస్లో ఉండే డేటాని డేటాబేస్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి కానీ అండ్ అప్డేట్ చేయడానికి కానీ లేదా డెలీట్ చేయడానికి కానీ ఇవన్నీ ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారానే పాసిబుల్. ప్రతి ఒక్క ఆపరేషన్కి సపరేట్ ఏపీఐస్ని క్రియేట్ చేయాలి. ఆ ఏపీఐస్ ఏ ఫార్మేట్లో ఉంటాయంటే యూఆర్ఎల్ ఫార్మేట్లో ఉంటాయి. యూఆర్ఎల్ ఫార్మేట్స్లో క్రియేట్ చేసి ఇస్తాడు. వాటికి కొన్ని రిక్వైర్మెంట్స్, ఈ డేటా పంపించాలి, ఈ డేటా స్టోర్ చేయాలి, ఈ పారామీటర్స్ పంపించాలి, ఇలా ఉంటుందన్నమాట. ఇది మొత్తం ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మీకు తెలుసుకుంటారు. ఇన్ కేస్ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఏపీఐస్ని మీ ఓన్గా క్రియేట్ చేసుకోగలరు. ఓకే, ఇది ఈ స్ట్రక్చర్ ఓన్లీ ఏపీ ఇంటిగ్రేషన్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. డిజైనింగ్ చేసుకుంటున్నారు అండ్ అదేవిధంగా డేటాబేస్లో డేటాని ఇది బ్యాక్ ఎండ్ పెట్టానా, ఇట్స్ నాట్ బ్యాక్ ఎండ్, ఇక్కడ ఇది బ్యాక్ ఎండ్ కాదు, ఇట్స్ ఏ డేటాబేస్ అనమాట. ఇట్స్ ఏ డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్లో ఉండే డేటాని ఏపీ ఇంటిగ్రేషన్ ద్వారా కార్డ్ ఆపరేషన్ చేయడం, వాటినే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ అనొచ్చు ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఓకే, ఇట్స్ ఏ మీనింగ్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్తో అంటే ఈ డేటాబేస్తో సంబంధం లేకుండా డిజైన్ చేసే వాళ్ళనే డిజైనర్ అంటాము. అంటే ఏ లాజిక్ ఉండకూడదు, ఏ డేటాబేస్తో కనెక్టివిటీ ఉండకూడదు. ఓన్లీ ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ వరకు మాత్రమే డిజైన్ చేసేదాన్ని డిజైనింగ్ పార్ట్ అంటాం, అంతే. ఓకే, క్లియర్ దిస్? క్లియరా? ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్స్ అంటే ఏంటి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. సో జనరల్గా ఏంటంటే బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ డేటాబేస్ గురించి నేర్చుకోవాలి. బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ డేటాబేస్ గురించి నేర్చుకోవాలి. ఆ డేటాబేస్లో కొన్ని ఉంటాయి, ఇవి చెప్తాను నేను. సో ఫస్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేదాన్ని ఏ స్కిల్స్ ఉన్నాయి అంటే బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని తీసుకొని బ్యాక్ ఎండ్కి ఇవ్వడం. సో ఇక్కడ చూడండి పిక్చర్, ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని మనం ఇక్కడ లాజిక్ అనేది ఏ టెక్నాలజీలో అయినా రాయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జావా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతాం. అదే పైథాన్ తీసుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. .NET తీసుకుంటే .NET ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. అదే నోడ్ తీసుకుంటే నోడ్ జేఎస్ డెవలపర్ అంటాం. ఈ బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ టెక్నాలజీ జాబ్ రోల్ వస్తుంది వాళ్ళకి. ఇక్కడ మనకు జావా ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. వెబ్ అనేసి ఎందుకుంటున్నాము అంటే వి వర్కింగ్ ఆన్ ద వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ బిల్డ్ చేయడానికి ఈ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ జావా రెండు సేమ్ కాదు. ఇది డిఫరెంట్, రెండు సేమ్ కాదు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్, .NET ఫుల్ స్టాక్ డెవలపర్, అదేవిధంగా నోడ్ జేఎస్ డెవలపర్. ఇంకా దీనిలో మనకి పిహెచ్పి డెవలపర్. సో ఎక్కువగా జనరల్గా వినిపించే మాటలు ఇవి. రూబీ ఎన్రైల్స్ అంటాం, రూబీ. ఇలా మనకి బ్యాక్ ఎండ్లో ఎక్కువగా మనకు వినే నేమ్స్ ఇవి అనమాట. జావా, పైథాన్, .NET, నోడ్ జేఎస్, పిహెచ్పి, రూబీ ఇలాంటివి. అండ్ అదేవిధంగా డేటాబేస్లో ఎస్క్యూఎల్ అవ్వచ్చు, MySQL అండ్ SQL సర్వర్ అండ్ అదేవిధంగా MongoDB. ఓకే, MongoDB. ఇలా డేటాబేసెస్ ఎక్కువగా యూజ్ చేసేది ఇవే. పోస్ట్ గ్రేడ్ SQL ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఎవరంటే SQL కానీ, MySQL కానీ, SQL సర్వర్ కానీ, MongoDB కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. వీటి డేటాబేస్లో కూడా ఇవన్నీ ఒక మెథడ్ అయితే MongoDB సపరేట్ అనమాట.
ఇవన్నీ ఒకలాగా ఉంటుంది, ఇవన్నీ ఒకలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్కిల్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సారీ, క్లియరా ఇప్పటి వరకు? ఏమన్నా జాబ్ రోల్స్ గురించి క్లియర్? అన్న మరి ఫిగ్మా అంటే ఏంటిదన్నా? ఫిగ్మా అనేది ఏంటంటే యుఎక్స్ డిజైనర్ చేసేది, అవి సపరేట్గా మాట్లాడదాం. యా ఓకే అన్న. ఇక్కడ వరకు జాబ్ రోల్స్ గురించి క్లారిటీ వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు 1 by 1 మాట్లాడదాం. ఫ్రంట్ ఎండ్లో మనకు యూఐ డిజైనర్ ఆర్ యూఎక్స్ అంటాం. యూఐ ఆర్ యూఎక్స్. సో యూఐ అండ్ యూఎక్స్ అంటాం. ఇవన్నీ రెండు డిఫరెంట్ అనమాట. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, అదేవిధంగా యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్సే లేదు కదా అనేసి అనుకోవద్దండి. ఓకే, ఇట్స్ ఏ మీనింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే యూఐనే యూఐ డిజైనర్ అంటాం, యూఐ డిజైనర్ అంటాం, అండ్ డెవలపర్ కూడా అంటాం. యూఐ డిజైనర్ అండ్ యూఐ డెవలపర్ అవ్వాలి అంటే మీకు కావాల్సిన స్కిల్స్, ఫస్ట్ డిజైనర్ కావాల్సిన స్కిల్స్. డిజైనర్ కావాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, సమ్వేర్ ఆల్సో జేక్వెరీ, ఇవన్నమాట. యూఐ డిజైనర్లో వచ్చే స్కిల్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ. దీన్ని డిజైనర్, వెబ్ డిజైనర్ అనొచ్చు అండ్ యూఐ డిజైనర్ కూడా అనొచ్చు. ఎవరికైనా సరే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే కంపల్సరీ కావాల్సిన స్కిల్స్ ఇవన్నమాట. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ అని. ఇప్పుడు మనకి నవేడేస్ మనకి కొన్నిసార్లు ఆప్షనల్ కూడా అయింది, ఓకే, ఎవరికైనా సరే ఇక్కడ నేర్చుకునే జావాకైనా, పైథాన్కైనా, .NET కైనా, Node.js కైనా, PHP కైనా, రూబీకైనా, దేనికైనా సరే ఫ్రంట్ ఎండ్లో యూఐ డిజైనర్ స్కిల్స్ కంపల్సరీ రావాల్సిందే. నెక్స్ట్ డెవలపర్. ఇక్కడ డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఎయిదర్ రియాక్ట్ జేఎస్ కానీ ఆర్ యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్. ఇప్పుడు మనకి ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వీటితో పాటు రియాక్ట్ వచ్చింది అంటే యు ఆర్ ద రియాక్ట్ జేఎస్ డెవలపర్. ఇవి కామన్, ఎవరికైనా సరే ఇవి కామన్. వీటితో పాటు రియాక్ట్ వస్తే యు ఆర్ ద రియాక్ట్ జేఎస్ డెవలపర్. వీటితో పాటు యాంగులర్ టైప్ స్క్రిప్ట్ వస్తే యు ఆర్ ద యాంగులర్ డెవలపర్. రియాక్ట్ జేఎస్ని మెయింటైన్ చేస్తున్నది ఫేస్బుక్ అండ్ యాంగులర్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్, అండ్ టైప్ స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తున్నది మైక్రోసాఫ్ట్. వీళ్ళు ఈ టెక్నాలజీస్ని మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అందుకే ఈ టెక్నాలజీస్కి అంత డిమాండ్ అనమాట. సో ప్రజెంట్ నవేడేస్ అండ్ ఫ్యూచర్లో కూడా ఫ్రంట్ ఎండ్లో ఏదైనా సరే టాప్ మోస్ట్ స్కిల్స్ ఉన్నాయంటే రియాక్ట్ ఆర్ యాంగులర్. బట్ రియాక్ట్, యాంగులర్ కావాలంటే కంపల్సరీ ఈ స్కిల్స్ మీకు రావాల్సిందే. ఇవి వస్తేనే ఇవి వస్తాయి, లేకపోతే లేదు. ఇవి ఎందుకోసం యూజ్ చేస్తామంటే టు బిల్డ్ ద యూఐ అప్లికేషన్స్, అంతే. టు బిల్డ్ ద యూఐ అప్లికేషన్స్. యూఐస్ని బిల్డ్ చేయాలంటే యాంగులర్ కానీ రియాక్ట్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా వీటిలోనే పాసిబుల్. ఈ రియాక్ట్ జేఎస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అండ్ యాంగులర్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనేది యాంగులర్ అండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనేది రియాక్ట్ జేఎస్.
అదేవిధంగా jQuery కూడా ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో ఇవి ఫ్రంట్ ఎండ్లో యుఐకి సంబంధించిన స్కిల్స్ అనమాట. ఇప్పుడు యుఎక్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ యుఎక్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక వెబ్సైట్ని మనం బిల్డ్ చేస్తున్నాం, ఆ వెబ్సైట్ ఎలా ఉండాలి అనేసి ఒక ఇమేజ్ ఫార్మేట్లో డిజైన్ చేసి ఇస్తారు. యుఎక్స్ డిజైనర్ అనే వాళ్ళు ఒక ఇమేజ్ ఫార్మేట్లో మనకి ఇస్తారు. సపోజ్ నేను ఒక వెబ్ అప్లికేషన్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే క్లయింట్కి ఫస్ట్ ఈ డిజైన్ ఓకేనా అనేసి ఒక ఇమేజ్ ఫార్మేట్లో ఇస్తారు. ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ని ఇలా ఇమేజ్ ఫార్మేట్లో క్లయింట్కి సెండ్ చేస్తాం. ఇప్పుడు క్లయింట్ వచ్చేసి దీంట్లో ఏదైనా సరే చేంజెస్ ఉన్నాయనుకోండి, ఓకే ఇక్కడిక్కడ మార్చండి అని చెప్తాం. ఇది మొత్తం ఓకే అయిన తర్వాత మాత్రమే, ఇది మొత్తం అంతా డిజైన్ ఓకే అయిన తర్వాత మాత్రమే ఈ కోడింగ్లోకి వెళ్తాము. ఆ కోడింగే యుఐ అనమాట. ఇమేజ్ ఫార్మేట్లో చేసేదే యుఎక్స్. ఇట్స్ ఏ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. అలా చేయాలి అంటే కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఫిగ్మా అనేసి, అడోబ్ ఎక్స్డి అనేసి, ఫోటోషాప్ అనేసి, సో ఇలాంటి చాలా ఉంటాయి మనకు. ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్స్లోనే క్రియేటివిటీ, మన ఓన్ క్రియేటివిటీ యూజ్ చేసుకొని ఈ వెబ్సైట్ ఇలా ఉండాలి అనేసి డిజైన్ చేస్తాం. అది కూడా ఇమేజ్ ఫార్మేట్లోకి చేస్తాం. ఇట్స్ ఏ పిఎస్డి ఫార్మేట్స్ కూడా అంటాం దీన్ని. ఇట్స్ ఏ పిఎస్డి ఫార్మేట్స్ కన్వర్ట్ చేస్తాం. ఈ పిఎస్డి ఫార్మేట్స్కి కన్వర్ట్ చేసిన ఇమేజ్ని ఫ్రంట్ ఎండ్ డిజైనర్కి ఇస్తాం. ఫ్రంట్ ఎండ్ డిజైనర్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీస్లో కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు HTML CSSలో మార్చాలంటే HTML CSS మారుస్తారు, బూస్ట్రాప్లో మార్చాలంటే బూస్ట్రాప్లో మారుస్తారు. ఈ స్కిల్స్ గురించి తర్వాత నేర్చుకుందాం. ఓకే, జనరల్గా ఈ డెమో సెషన్ ఏంటంటే ఏ జాబ్ రోల్, ఆ జాబ్ రోల్ కావాలంటే ఏ స్కిల్స్ కావాలి అని మాత్రమే నేను చెప్తున్నా. ఇప్పుడు మనకి యూఐ యూఎక్స్ రెండు వచ్చిందంటే యు ఆర్ ద యూఐ అండ్ యూఎక్స్ డెవలపర్ అవుతాం. మళ్ళీ ఇక్కడ డెవలపర్ అంటున్నామంటే ఇక్కడ యూఐలో డెవలప్మెంట్ రోల్ ఉంటేనే, యూఐలో డెవలప్మెంట్ స్కిల్ వస్తేనే యు ఆర్ ద డెవలపర్, లేకపోతే యు ఆర్ ద డిజైనర్. అప్పుడు ఏమంటే యూఐ యూఎక్స్ డిజైనర్ అంటాం. డెవలపర్ ఎప్పుడు అంటామంటే మీకు యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏదో ఒక స్కిల్ వస్తేనే యు ఆర్ ద డెవలపర్. క్లియర్? ఇది కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ రోల్స్ అనమాట ఇవన్నీ. క్లియర్? క్లియరా? ఎస్ సార్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. బ్యాక్ ఎండ్లో మనకి ఏంటంటే ఒక కోర్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్, దానికి సంబంధించిన డేటాబేస్, ఈ కాంబినేషన్లో మనం నేర్చుకోవాలి. కోర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జావా అనుకోండి. జావాకి ఒక ఫ్రేమ్వర్క్ ఏంటంటే స్ప్రింగ్ బూట్. నాట్ ఓన్లీ జావా, దీంట్లో జావాలో మనకు చాలా ఉంటాయి. కోర్ జావా, అడ్వాన్స్ జావా, హైబర్నెట్, J2EE అండ్ వెబ్ సర్వీసెస్, రెస్ట్ APIs, ఇలాంటివన్నీ దీనికి కాంబినేషన్ అన్నమాట. మొత్తం అన్నీ దీంట్లోనే ఉంటాయి మనకు. ఓకే, ఒక జావా అనేది ఒక సముద్రం, గుర్తుపెట్టుకోండి. జావా అనేది చాలా బిగ్గర్ లాంగ్వేజ్ అనమాట. కంపేర్ టు అదర్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే జావా అనేది చాలా బిగ్గర్ లాంగ్వేజ్. ఓకే, నేర్చుకోవడానికి టైం టేకింగ్ కూడా పడుతుంది, అండ్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఎక్కువ, అండ్ నేర్చుకోవడానికి టైం టేకింగ్ కూడా. ఓకే, సో జావా అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ డేటాబేస్ మోస్ట్లీ ఎక్కువగా SQL యూజ్ చేస్తారు. ఇట్స్ ఈ కాంబినేషన్ వచ్చిందంటే యు ఆర్ ద జావా డెవలపర్. వీటితో పాటు ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్ కూడా వచ్చింది. అంటే ఫ్రంట్ ఎండ్ స్కిల్ అంటే ఈ డిజైనింగ్, డెవలప్మెంట్, దీంట్లో ఏదో ఒకటి అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, యాంగులర్ అవ్వచ్చు. రెండు నేర్చుకున్నా నో ప్రాబ్లం. ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నా ఓకే. మినిమం ఒక స్కిల్ అనేది రిక్వైర్డ్ అనమాట. ఓకే, ఈ స్కిల్స్తో పాటు ఈ జావా వచ్చిందంటే యు ఆర్ ద జావా ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. ఓకే, నెక్స్ట్ పైథాన్ తీసుకుంటే, సో కోర్ లాంగ్వేజ్ ఇస్ ద పైథాన్, ఫ్రేమ్వర్క్ ఈజ్ జాంగో.
డిజాంగో వస్తుంది, డి అనేది సైలెంట్, డిజాంగో. ఓకే, జాంగో. అండ్ అదేవిధంగా ఎక్కువగా యూజ్ చేసేది MySQL యూజ్ చేస్తారు. దీన్నే పైథాన్ డెవలపర్ అంటాం. ఇది ఓన్లీ బ్యాక్ అండ్ లాంగ్వేజెస్ ఇవన్నీ. ఫుల్ స్టాక్ అవ్వాలనుకుంటే ఇక్కడ నేమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఇవి వస్తేనే యు ఆర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవుతాం. లేదు ఓన్లీ నాకు పైథాన్, జాంగో, MySQL వస్తే చాలనుకుంటే దిస్ కాంబినేషన్ అంతే. యు ఆర్ ఓన్లీ బ్యాక్ అండ్ పైథాన్ డెవలపర్ అంతే. నెక్స్ట్ .NET లో ఎక్కువగా మనకి C# ఇలాంటి చాలా వస్తాయి. .NET అండ్ ASP.NET అనేది ఒక ఫ్రేమ్వర్క్. దాంట్లో చాలా ఉంటాయి మనకు. దాంట్లో ఎక్కువగా ఫేమస్ ASP.NET అనేది. ఓకే, వెబ్ సర్వీసెస్ అనేది దీంట్లో చాలా ఉంటాయి మనకి. నెక్స్ట్ SQL సర్వర్. ఈ కాంబినేషన్ వచ్చిందంటే .NET డెవలపర్. ఓకే, నెక్స్ట్ Node.js డెవలపర్. Node.jsకి మనకు బ్యాక్ అండ్ లాంగ్వేజ్ ఏంటంటే ఎక్స్ప్రెస్.js అండ్ దీనికి డేటాబేస్ ఎక్కువగా MongoDB యూస్ చేస్తారు. ఈ కాంబినేషన్ వచ్చిందంటే యు ఆర్ ద Node.js డెవలపర్. అదేవిధంగా PHP డెవలపర్. PHP కోర్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి కోడ్ ఇగ్నేటర్ ఆర్ లారవెల్ కానీ కోడ్ ఇగ్నేటర్ కానీ నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా MySQL. ఇట్స్ కాంబినేషన్. ఇప్పుడు మనకి PHP డెవలపర్. నెక్స్ట్ రూబీ అండ్ రూబీ ఎన్ రైల్స్ అనేసి ఉంటుంది. రూబీ ఎన్ రైల్స్ అండ్ అదేవిధంగా దాని డేటాబేస్. ఓకే, SQL అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు అనమాట. సో ఈ కాంబినేషన్ రూబీ డెవలపర్. సో ఇవన్నీ మనకి తక్కువగా వింటుండ, అంటే ఈ టర్మ్ అనేది ఎక్కువగా విని ఉండరు. ఓకే, సో ఎక్కువగా వినేది జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ, నోడ్ కానీ, PHP కానీ ఇవి వింటూ ఉంటారనమాట. సో వీటిలో ఏది బెస్ట్? సో మీరు ఫ్రెషర్ అయితే, అంటే స్టిల్ చదువుతున్న వాళ్ళు అయితే, స్టడీస్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ లేదా అలా ఉన్నారు అంటే గో ఫర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. లేదు ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ కోసం చూస్తున్నాను, కొద్దిగా ఏదో ఒక స్కిల్ ఫాస్ట్గా నేర్చుకోవాలంటే గో ఫర్ React.js డెవలపర్ ఆర్ యాంగులర్ డెవలపర్. ఏదో ఒక స్కిల్. దీన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం దీన్ని. ఓకే, గ్యాప్ అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ కోసం చూస్తున్నారంటే ఒక స్కిల్ నేర్చుకోండి సరిపోద్ది. వీటిలో బెస్ట్ ఏంటి? ఎవరైతే రియాక్ట్ ఆర్ యాంగులర్ నేర్చుకుంటారో ఫస్ట్ ప్రిఫరెన్స్ Node.js కాంబినేషన్. ఎందుకంటే మనకు మీన్ స్టాక్ డెవలపర్, మెన్ స్టాక్ డెవలపర్ అని వింటూ ఉంటారు. వీళ్ళేమంటారు? మీన్ స్టాక్ అంటే M ఫర్ MongoDB, E ఫర్ ఎక్స్ప్రెస్.js, అదే A ఫర్ యాంగులర్, N ఫర్ Node.js. ఇట్స్ ఎ కాంబినేషన్ చూడండి. అదేవిధంగా MongoDB సేమ్, ఇక ఎంత సేమే. ఆర్ ఉండే చోట రియాక్ట్ అంటాం, యాంగులర్ కాకుండా రియాక్ట్ అంటాం. ఇట్స్ ఎ కాంబినేషన్. ఇప్పుడు రియాక్ట్ వచ్చి ఉంటే నోడ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నోడ్, MongoDB, ఎక్స్ప్రెస్.js ఇవి నేర్చుకోవాలి. యాంగులర్ అనేది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్, నోడ్ అనేది బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్స్ ఎ బెస్ట్ చాయిస్. లేదు అంటే అదర్ జావా సైడ్, అంటే జావా డెవలపర్ బ్యాక్ ఎండ్లో నేర్చుకోవాల్సింది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఫ్రంట్ ఎండే నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ కానీ లేదా యాంగులర్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఈ జావా అనేది టైం టేకింగ్ కంపేర్ టు
అదర్ లాంగ్వేజెస్తో చూస్తే టైం టేకింగ్ అనమాట. అండ్ ఇది వద్దు అంటే ఈజియెస్ట్ అనేది పైథాన్ డెవలపర్. ఈ మూడింటిలో నేను సజెస్ట్ చేస్తాను, ఎవరైనా సరే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఈ 3 వాటిలోనే చూస్ చేసుకోండి. సో మీ కెరియర్ బాగుంటుంది. .NET, PHP అండ్ ఇవన్నీ ఇంకా కొద్దిగా హార్డ్గా ఉంటాయి. అంటే కంపేర్ టు ఇవన్నీ చూస్తే అంటే PHP చాలా ఈజీ, బట్ డిమాండ్ కొన్ని తక్కువగా ఉంటుంది. అండ్ .NET సో మేబీ అంటే కంపేర్ టు మనకి వీటితో పోలిస్తే తర్వాత డిమాండ్ ఉండొచ్చు మనకి. ఈ 3 వచ్చేసి మన టాప్. ఓకే, దీని తర్వాతనే మనకు ఏదైనా సరే డిమాండ్ ఉండొచ్చు. క్లియర్? అర్థమైందా? అన్న నోట్ జేఎస్ అంటే ఏంటి, ఎక్స్ప్రెస్ జేఎస్ అంటే ఏంటన్నా? నోట్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్. ఇప్పుడు జావా, పైథాన్ ఎలాగనో నోట్ జేఎస్ అనేది ఒక లాంగ్వేజ్, ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఇప్పుడు ఎలాగైతే స్ప్రింగ్ బూట్, జాంగో ఎలాగుంటుందో ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్రేమ్వర్క్ వాళ్ళ యూజ్ ఏంటంటే డేటాబేస్తో ఇంటరాక్షన్ ఈజీగా ఉంటుంది. ఫ్రేమ్వర్క్ని యూజ్ చేయడం వల్ల డేటాబేస్తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంటరాక్షన్ అంటే డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, డేటాబేస్ నుంచి డేటాని తీసుకొని రావాలన్నా ఈజీగా ఉండేది ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్, బ్యాక్ అండ్ టెక్నాలజీ యొక్క ఫ్రేమ్వర్క్. అది స్ప్రింగ్ బూట్ అవ్వచ్చు, జాంగో అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ జేఎస్ అవ్వచ్చు, అండ్ ఇంకొక దాంట్లో ASP.NET అవ్వచ్చు, కోడిగ్నేటర్ అవ్వచ్చు, లార్వెల్ అవ్వచ్చు, ఇవన్నీ అనమాట. వాటిని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్స్ అంతే. నోడ్ జేఎస్ అనేది ఒక టెక్నాలజీ లాగా ఉండదు, ఇట్స్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమంటామంటే మన జావా స్క్రిప్ట్ యొక్క కోడ్ని సర్వర్లో కూడా ఎగ్జిక్యూట్ చేసేదాన్ని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. నోడ్ జేఎస్ అంటే లాంగ్వేజ్ కదన్నా, రియాక్ట్ జేఎస్ లాగా. అవును, కానీ ఇట్స్ ఏ బ్యాక్ అండ్ లాంగ్వేజ్ ఇది నోడ్ జేఎస్ అనేది. ఓకే, క్లియర్ అప్ టు నౌ? నోడ్ జేఎస్ అనేది డేటాబేస్లో అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి కదన్నా. అర్థం కాలేదమ్మా, మీ వాయిస్ చాలా బ్లరీగా వస్తుంది, క్లారిటీ లేదు మీ వాయిస్. ఇప్పుడు డేటాబేస్లో నోడ్ జేఎస్ అనేది వెబ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి కదన్నా అంటున్నాను. ఇప్పుడు మీరు జావాని, పైథాన్ యూజ్ చేసుకుని ఏమైతే చేస్తారో నోడ్ జేఎస్ని యూజ్ చేసుకుని అదే చేస్తారు. బట్ వెబ్ అప్లికేషన్ని గుర్తుపెట్టుకోవద్దండి, ఇట్స్ ఏ ఏపీఐస్ని బిల్డ్ చేసే లాంగ్వేజ్. ఏపీఐస్ని బిల్డ్ చేయాలంటే నోడ్ జేఎస్లో కానీ, జావాలో కానీ, పైథాన్లో కానీ వీటిని యూజ్ చేసుకొని ఏపీఐస్ని బిల్డ్ చేస్తాం. ఓకే ఓకే అన్న. ఆ ఏపీఐస్ వచ్చేసి రియాక్ట్ జేఎస్లో కానీ, యాంగులర్లో కానీ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇది బిల్డ్ చేస్తాం, ఇది ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే బిల్డింగ్ అంటే నథింగ్ బట్ ఒక కోడ్ని, అంటే ఒక డేటాని డేటాబేస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఒక డేటాని ఎలా గెట్ చేసుకోవాలి, అండ్ ఒక డేటాని ఎలా రిమూవ్ చేయాలి, ఒక డేటాని ఎలా ఎడిట్ చేయాలి అనే లాజిక్స్ రాసేది వీటిల్లోనే రాస్తాం. నోడ్ విత్ ద ఎక్స్ప్రెస్ జేఎస్, జావా విత్ ద స్ప్రింగ్ బూట్, పైథాన్ విత్ ద జాంగో, వీటిల్లోనే మనకు ఆ లాజిక్స్ రాస్తాం. ఓకే ఓకే. ఓకే, సో మండే నుంచి రెగ్యులర్ క్లాస్ ఉంటుంది అండ్ సేమ్ టైం. సో కొందరితో మాట్లాడతాను, నేను ఒకసారి పర్సనల్గా మాట్లాడతాను సో టైమింగ్స్ గురించి. సో ఇప్పుడు 6:30కి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నాకు ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి. 6:30కి అందరికి కంఫర్టబుల్ అనేసి అనుకుంటే 6:30కి తీసుకుందాం. సో డైలీ ఎలా ఉంటుందంటే డైలీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మొత్తం అంతా నా హ్యాండ్స్తో నేను చెప్తాను. నా ట్రైనింగ్లో వచ్చేసి థియరిటికల్ కంటే ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా డైలీ రికార్డ్ చేస్తాను. అండ్ అదేవిధంగా నేను టైప్ చేసిన నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, అంటే కోడ్, ఇట్స్ ఏ కోడ్ అంటాం దాన్ని. నేను డైలీ టైప్ చేసిన కోడ్ ఇస్తాను. అండ్ అదేవిధంగా అసైన్మెంట్స్ ఇస్తాను. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు వచ్చేసి ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా రియల్ టైం
వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అదేవిధంగా రియల్ టైం టాస్క్స్ అండ్ అదేవిధంగా దీన్ని ఇంకోలాగా అనుకోండి, లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ట్రైనింగ్, సో ఇలా ఏదైనా టర్మ్ అనుకోవచ్చు అనమాట వాటికి. సో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఒకటే అంటారు, మీకు హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అనేసి. దాని మీనింగ్ ఏంటంటే మీకు హ్యాండ్స్తో చేసే ఎక్స్పీరియన్స్ ఉందా అంటే దాని మీనింగ్ రియల్ టైంలో వర్క్ చేశారా, లేకపోతే ఇది ప్రాక్టికల్గా చేశారా అనేసి మీనింగ్ అనమాట. అది మీరు ఒక కంపెనీలో వర్క్ చేయకపోయినా మీకు ఆ కోడింగ్ గురించి హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందే దానికి ఎలిజిబుల్, అంటే ఆ జాబ్కి ఎలిజిబుల్ అనమాట మీరు. ఓకే, హలో అన్నా, చెప్పండి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా, ఏ లాంగ్వేజ్ మీద? ఐ మీన్ ఇప్పుడు జావా తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మీరు ఇచ్చే ప్రాజెక్ట్కి జావానే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా యూస్ చేసి చేయొచ్చు కదా ప్రాజెక్ట్. చేయొచ్చు. అలా ఏ లాంగ్వేజెస్ మీద ఇస్తారు అని అడుగుతున్నానన్నా. మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ మీద ఇస్తాను, మీరు ఏ కోర్స్ తీసుకుంటే మీ మీద డిపెండ్ అవుతుంది కదా. ఓకే ఓకే డిపెండ్స్ ఆన్ యువర్ చూస్ కోడ్. ఓకే, ఓకే సో ఇప్పుడు జావా తీసుకునే వాళ్ళకి జావా మీద ఉంటుంది, పైథాన్ తీసుకునే పైథాన్ మీద ఉంటుంది, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ తీసుకునే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ మీదే ఉంటుంది. ఓకే సో మనకు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైనింగ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. ఓకే అన్న, మీరు చెప్తున్నారు కదా మీ లాంగ్వేజ్ చూస్ యువర్ లాంగ్వేజ్ దాని మీద ప్రాజెక్ట్ డిపెండ్ అయ్యి ఉంటుందని. అవును, దానికి ఫ్రేమ్ వర్క్స్ డిఫరెంట్ వాడాలి, లాంగ్వేజెస్ కూడా డిఫరెంట్ వాడాలి కదా. ఇప్పుడు జావా తీసుకున్నా కూడా ఒకవేళ పైథానే తీసుకున్నా మిషన్ లెర్నింగ్ యూస్ చేయాలి, ఏఐ యూస్ చేయాలి కదా. ఎవరు చెప్పారు అట్లా? మనం చేసేది ఓన్లీ వెబ్ యూస్ చేస్తున్నాము అంటే ఓన్లీ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ రెండు ఉంటాయి కదా ప్రాజెక్ట్ చేసేటప్పుడు. అర్థం కాలేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదన్నా. ఓన్లీ మనము వెబ్ అంటే బ్రౌజర్లో ఏదైతే ఓపెన్ అవుతుందో దాన్ని బట్టే మనం డిజైన్ చేస్తున్నాము. మనం హార్డ్వేర్కి మనం చేసే కోడ్కి ఇక్కడ సంబంధం లేదు. ఓన్లీ ఇట్స్ ఏ వెబ్ డెవలపర్. అందుకే నేను అప్పటి నుంచి చెప్పేది ఇట్స్ ఏ వెబ్. ఓకే అన్న. వెబ్ అంటే మేము వెబ్లో ఓపెన్ అయ్యే అప్లికేషన్స్, వెబ్లో ఓపెన్ అయ్యే అప్లికేషన్స్ మీద మాత్రమే ఓకే ఈ ఓకే ట్రైనింగ్ ఉంటుంది. మేము ఒక ప్రాజెక్ట్ చేసాం కాలేజ్లో, సో అందుకోసం డౌట్ వచ్చి అడగాలి అన్న. అదే ఓన్లీ ఓకే ఈ ట్రైనింగ్ మొత్తం బ్రౌజర్లో ఓపెన్ అయ్యే వెబ్ అప్లికేషన్ మాత్రమే మీరు బిల్డ్ చేస్తారు. ఓకే ఓకే అన్న. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి.